హాయ్ అండి, మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను నల్లగారం ప్రిపేర్ చేస్తున్నానండి. మా వైపునైతే నల్లగారం అని అంటారు. అంటే రకరకాల పేర్లెట్టి పిలుస్తారండి. ఏపుడు కారం అంటారు, లేదంటే కారపొడి అంటారు, అలా అంటారు. మేమైతే నల్లగారం అంటామండి. అంటే మా అమ్మమ్మ చేసి ఇచ్చేదండి. అప్పుడు నల్లగారం అనేది కాబట్టి మేము నల్లగారం అంటున్నాం. మేము కారపొడి అంటాము, నల్లగారం అంటామండి. అది ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. నేనైతే 100 గ్రాముల ఎండుమిరగాయలు తీసుకున్నానండి. అది 2 ముక్కల కింద చేసుకుని నేనైతే ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత దూరగా వేగిన తర్వాత అవి రోట్లో వేసుకుని దంచుకోవాలండి. నేను మెత్తగా దంచుకున్న తర్వాత ఒక చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకుని అది కూడా వేసుకుని మెత్తగా దంచుకున్నానండి. అది కూడా దంచుకున్న తర్వాత మనమైతే జీలకర్ర వేసుకుందామండి. జీలకర్ర అది కూడా ఒక స్పూను వేసుకుని 1 టీ స్పూన్ అంత జీలకర్ర వేసుకుందామండి. ఎందుకంటే 100 ఎండుమిరపకాయలకి ఆ టీ స్పూన్ జీలకర్ర టేస్ట్గా ఉంటుంది. నాకైతే అలా అనిపించింది కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను జీలకర్ర. తర్వాత 4 వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. ఈ కారానికి టేస్ట్ అయితే మాత్రం ఆ వెల్లుల్లిపాయలేనండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఈ కారం తినాలనుకున్నప్పుడల్లా నేను అమ్మమ్మని అడిగేదానండి. అమ్మమ్మ చేసి ఇచ్చేది. ఆవిడైతే లేదు, ఆవిడ ఈ మధ్యకాలంలోనే చనిపోయారండి. అందుకని చెప్పేసి ఇప్పుడు నాకు తినాలనిపించింది కాబట్టి నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. నాకు ఎప్పుడు తినాలనిపించినా నేను అమ్మమ్మని అడిగేదాన్ని కాబట్టి ఆవిడే చేసి ఇచ్చేదండి. నేనైతే నేనుగా ఎప్పుడు ప్రిపేర్ చేసుకోలేదు, అమ్మమ్మే తయారు చేసేది. అప్పుడు తయారు చేసింది చూశాను కాబట్టి అది మీకు కూడా చెప్పాలనిపించింది కాబట్టి నేను ఇలా చూపిస్తున్నానండి. నాకు చాలా అంటే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో కానీ, వేడి ఇడ్లీలో కానీ, లేదంటే దోశల్లోకి కానీ, ఉప్మాలోకి కానీ చాలా బాగుంటుందండి. ఇది వారం రోజులు కాదండి, 1 నెల వరకు నిల్వ ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ కారానికి టేస్ట్ అయితే మాత్రం వెల్లుల్లిపాయలేనండి. మనం కొంచెం ఎక్కువగానే వేసుకుంటే 100 గ్రాములు కాబట్టి నేను 4 వేసుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మనం బయటే అంటే స్మెల్ ఎల్లన డబ్బాలో పెట్టేసుకుంటే ఆ ఎల్లిపాయ స్మెల్ అదంతా చాలా బాగుంటుందండి. తినేటప్పుడు కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. మనం వేడివేడి అన్నంలో మాత్రం ఈ కారం వేసుకుని కొంచెం నూనె వేసుకుని పప్పు నూనె, నెయ్యి ఉంటే నెయ్యి వేసుకుని మాత్రం తింటే అదిరిపోద్దండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు దోశ వేసుకుంటున్నానండి. ఆ నల్లగారం టేస్ట్ చేసేయాలి. నేను చేసుకున్నాను కాబట్టి అది టేస్ట్ చేసేయాలనిపించింది కాబట్టి నేను దోశ వేసుకుంటున్నానండి. దోశలో ఈ నల్లగారం ఎలా ఉంటుంది అన్నది మీకు నేను టేస్ట్ చేసి చెప్తాను. టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి. నల్లగారం అంటే తెలుసున్న వాళ్ళు ట్రై చేసినా లేదు, తెలియని వాళ్ళ కోసం అనేది చెప్తున్నానండి నేను. ఒక్కసారి ట్రై చేయండి. ఇలాగా మా అమ్మమ్మ స్టైల్ నల్లగారం ఎలా ఉందన్నది మీరు కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. నేనైతే టాబ్లెట్స్ చేసుకుంటాను కాబట్టి అప్పుడప్పుడు ఈ నల్లగారం తింటూ ఉండేదాన్ని అండి. అమ్మమ్మ చేసి ఇచ్చేది నేను తింటూ ఉండేదాన్ని. ఇప్పుడు ఆవిడ లేదు కాబట్టి ఆవిడ లేని లోటు నాకు కనిపిస్తుంది కాబట్టి నేను ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది. కారం అయితే చాలా బాగా వచ్చిందండి. మా అమ్మమ్మ స్టైల్లో నేను చేశాను, చాలా బాగా వచ్చింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి నా వీడియోని ఆదరించినందుకు.